రూపాయల హాస్టల్ ఫీజ్, ఫుడ్ ఫీజ్ అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్. నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు చేసేస్తున్నాం. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్. సార్ చాలా మంది ఇప్పటి వరకు కూడా పెళ్లిళ్ళు చేస్తాం. ఎడ్జిటి వ్యక్తులము, డిఎస్సి వ్యక్తులము ఫిజికలీగా, మెంటలీగా, ఎమోషనలీగా, ఫైనాన్షియలీగా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినాం. ప్రతి నెల 4,500 రూపాయలు హాస్టల్ అమౌంట్ కట్టాలి. ప్రతి నెల 4,500 రూపాయలు ఎలా అయితే వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారో మా పేరెంట్స్ అలాగే 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అలా 3 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం. 2022 జూలైకి వచ్చింది, ఇప్పుడు జనవరి 2025 వచ్చేసింది. దగ్గర 3 లక్షల రూపాయలు అయిపోయినాయి హాస్టల్స్కి, ఫీజుకి, బుక్కులకి. అది కూడా 2 సార్లు బుక్కులు చేంజ్ చేస్తున్నారు. అది కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు